హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఒలవలాస్ కిచెన్. నిన్నటి వ్లాగ్కి ఇది కంటిన్యూషన్ వ్లాగ్ అండి. అట్లా తద్ది ఈరోజు వ్లాగ్ అంతా కూడా ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను, చూస్తూ ఉండండి, అలాగే లైక్ చేయండి. గుడ్ మార్నింగ్. అట్లా తద్ది ఈరోజు మార్నింగే లేచామండి. ఇప్పుడు మేము 3కి లేచాము. ఎర్లీ మార్నింగ్ లేచి ఇవన్నీ కూడా ఏమైతే తింటామో భోజనం అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు భోజనం చేయాలి. భోజనం చేసిన తర్వాత అట్లు వేసుకోవడం, మిగతా ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. సో బ్లాగ్ చూస్తూ ఉండండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎర్లీ మార్నింగే భోజనం చేయాలి కదండి. దానికోసం ఇక్కడ అత్తయ్య గారు పప్పు పెట్టారు ఒక పక్కన, ఇంకొక పక్కన గోంగూర పచ్చడి చేస్తున్నారు. కంపల్సరీగా అట్ల తద్దికి గోంగూర పచ్చడి అనేది తింటారండి. సో అందుకోసం గోంగూర పచ్చడి ఇంకా టమాటా పప్పు రెడీ చేసేసారు. ఇవి రెండు అయిపోయిన తర్వాత పొటాటో కర్రీ కూడా చేశారండి. అత్తయ్య గారు ఇలా వండుతూ ఉంటే నేను పొటాటోకి పైన పీల్ అంతా కూడా తీసి ఈ విధంగా కట్ చేసి ఇచ్చేసాను. సో పొటాటో కూర్మా కూడా చేస్తున్నారు. అలాగే దబ్బకాయ పులిహోర చేస్తున్నారండి. దబ్బకాయ పులిహోర చాలా బాగుంటుంది. దానికోసం అల్లం పచ్చిమిర్చి కట్ చేసి ఇచ్చాను. ఇంకా దబ్బకాయ కూడా కట్ చేసి దాని జ్యూస్ కూడా తీసి ఇచ్చేసాను. ఈ పులిహోరకి అయితే మనం నార్మల్గా పులిహోరకి ఎలా అయితే పోపులన్నీ వేయించుకుంటామో అలాగే వేయించేసుకోవాలి. ఇక్కడ పొటాటో కర్రీ కూడా కుక్ అయిపోతుంది. అలా పోపులన్నీ వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ రైస్ బాయిల్ చేసి ఉంచుకుంటాం కదండి, అందులో ఈ పోపు అంతా కూడా వేసుకోవాలి. ఇక్కడ మినపప్పు, శనగపప్పు, ఇంకా ఆవాలు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా అల్లం ఇవన్నీ కూడా బాగా వేయించుకొని ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఉడికించుకుని ఉన్న అన్నంలో వేసుకోవాలండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ పోపు కూడా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ పోపు అంతా కలిపేసుకోవాలండి. ఈ పోపు అంతా కూడా అన్నంలో కలిసిన తర్వాత అప్పుడు దబ్బకాయ నుంచి తీసుకున్న జ్యూస్ ఏదైతే ఉంటుందో అది వేసుకోవాలి. దబ్బకాయ పులిహోర పుల్లగా ఉండదండి, కానీ అదొక రకమైన టేస్ట్ చాలా బాగుంటుంది. నేను కంప్లీట్ వీడియో షూట్ చేయడం కావలేదంటే ఎర్లీ మార్నింగ్ కదా, మళ్ళీ టైం అయిపోతుందని ఇలా కొంచెం కొంచెంగానే షూట్ చేశాను. సో ఈ జ్యూస్ కూడా వేసిన తర్వాత మొత్తం కలిపేసుకున్నాం. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో మొత్తానికి ఆ రోజు అత్తయ్య గారు మా కోసం ప్రిపేర్ చేసిన రెసిపీస్ వచ్చి టమాటో పప్పు, దబ్బకాయ పులిహోర, ఇంకా పెరుగు కూడా ముందుగానే రాత్రే తోడుపెట్టి ఉంచేశారు. అలాగే గోంగూర పచ్చడి, ఇంకా పొటాటో కర్రీ, ఇంకా రైస్ ఎలాగో ఉంటుంది కదా రైస్, ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకుని నేను బిందు భోజనం చేయడం కోసం అంటే డైనింగ్ టేబుల్ మీద కాకుండా కింద కూర్చొని తినాలండి. అందుకోసం ఇలా కిందన సెట్ చేసుకున్నాము. అరిటాకులో చేస్తే చాలా మంచిది కదా, అందుకోసం అరిటాకులో ఇవన్నీ పెట్టుకున్నాము. కొంచెంగా రైసు, ఇంకా పులిహోర, కర్రీ, పప్పు, పచ్చడి ఇవన్నీ కూడా పెట్టుకొని ఇద్దరు కూర్చొని భోజనం చేసేస్తున్నాము. ఎర్లీ మార్నింగ్ భోజనం అంటే అస్సలు తినాలనిపించదండి, వికారంగా ఉంటుంది. అంటే లేచిన వెంటనే కదా అంతగా తినలేము. అందులోనే మా వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు, పొద్దున్నే లేచి భోజనం చేసేసి ఇదేం ఉపవాసం అని ఏడిపిస్తూ ఉంటారు. కానీ అట్ల తద్దికి అలా తినడమే ఆనవాయితీ. ఇంకా భోజనం చేసిన తర్వాత మాకు దుర్గాలం చెట్టు అని చెప్తాను కదండి, అక్కడ ఉయ్యాల పెట్టారు. అట్ల తద్ది రోజు ఉయ్యాలు ఊగాలి అంటారు కదండి. ఉయ్యాలు పెడితే నేను పిల్లల్ని తీసుకుని వెళ్ళాను. సో అక్కడ ఉయ్యాలు కూడా ఊగుతున్నా. ఆ పండగ రోజు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఉయ్యాలు ఊగుతారండి. నేను పిల్లలు మాత్రమే వెళ్ళాము, బిందు రాలేదు, అందుకే మీకు వీడియోలో కనిపించట్లేదు. నేను ఊగిన తర్వాత మా మోక్ష కూడా ఊపమని అడిగింది, దానికి కూడా ఉయ్యాలు ఊపేశాను. తర్వాత మా చిన్నవాళ్ళు ఊరుకుంటారో వాళ్ళు భయపడతారేమో అని నేను ఫస్ట్ వాళ్ళని ఊహించలేదు, కానీ వాళ్ళు ఊగుతామంటే ఇద్దరిని ఒకేసారి కూర్చోబెట్టి కొంచెం స్లోగా ఉయ్యాలు ఊపాను. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ముందు రోజు నైటే పిండి కలిపి ఉంచుకున్నాను కదండి, అందులో బెల్లం వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. వాయినాలు తీరుస్తారండి పెళ్ళైన మొదటి సంవత్సరం. వాయినాలు తీర్చుకునేవారు అయితే కనుక బెల్లం లేకుండా చప్పిడి పిండితోనే అట్లు వేస్తారు. ఇలా మేము ప్రతి ఇయర్ అంటే 11 ఇయర్స్ చేయాలి. ఈ 11 ఇయర్స్లో బెల్లం వేసి అట్లు వేసుకుంటాం. మాకైతే ఇలా బెల్లం కలిపి అట్లు కలిపి ఉంచేసాను పిండి. బిందు వచ్చి అట్లు వేస్తుంటే నేను కూడా ఒక 2 వేసాను, వీడియో తీసుకోవచ్చు కదా అని ఇలా ఒక 2 అట్లు వేసాను.
పెళ్ళైన సంవత్సరం 11 మంది పేరెంటాలను పిలిచి ఒక కంచంలో ప్లేట్స్లో ఈ అట్లు ఇంకా జాజాలు తాంబూలం ఇవన్నీ పెట్టి వాయినాలు తీరుస్తారండి. అలా తీర్చిన ఆ ఇయర్ కాకుండా ఇంకా 11 ఇయర్స్ చేయాలి అట్ల తద్ది అనేది. నాకు ఇప్పుడు ఈ ఇయర్తో 11 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ 11 ఇయర్స్ కూడా మనం ముత్తైదువులకి తాంబూలం ఇంకా పసుపు ఉండలు ఇవన్నీ కూడా ఇవ్వాలి, తాంబూలం ఇవ్వాలి. అది 11 ఇయర్స్ కంప్లీట్ అయిపోతే కనుక అలా ఏమి ఇవ్వకుండా మనం ఇంట్లోనే ఉపవాసం ఉండి పూజ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను 2 అట్లు వేసి వెళ్ళిపోయాను. తర్వాత మిగతా అట్లన్నీ కూడా బిందునే వేసింది. అంటే ఒక్కొక్క వాయినంకి 11 అట్లండి. నేను పెట్టుకున్న 11 అట్లు, అలాగే గౌరీదేవికి పెట్టడానికి 11, అలా ఇద్దరికి కలిపి 44 46 అవుతాయి మొత్తం అలా వేసింది. ఇంకా అందరికీ ఇచ్చుకుంటాం కదా, మొత్తం అట్లన్నీ కూడా తనే వేసింది. సో తను అట్లు వేస్తూ ఉండగా నేను మిగతావన్నీ చేసుకున్నాను. అంటే చెప్పాను కదా ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి అని. ఆ తాంబూలాల్లో ఇలాంటి ఒక బొందు చేయాలండి. 11 మందికి కూడా బొందు ఇవ్వాలి. అలాగే పసుపుండల్లో పెట్టి బొందు అనేది ఇవ్వాలి. దానికోసం ఇక్కడ ఈ బొందులు అవి కూడా పేనుకుంటున్నాను నేను. ఈ బొందులన్నీ కూడా 11 పేటలు తీసుకోవాలండి. 11 అట్లు పెట్టాలి, 11 మందికి తాంబూలాలు ఇవ్వాలి, అలాగే 11 పేటలతో ఈ బొందు అనేది కూడా తీసుకోవాలి. అందుకోసం ఇవన్నీ కూడా తీసుకొని వాటికి పసుపు రాసి ఉంచుకుంటున్నానండి ముందుగానే. ఇదంతా కూడా చాలా సరదాగా ఉంటుందండి. ఒక్కరూ చేసుకుంటే కొంచెం పని ఎక్కువగా ఉంటుంది, కానీ 2 3 ఉంటే చాలా ఈజీగా అవుతుంది, అలాగే సరదాగా కూడా ఉంటుంది. ఒక పక్కన అత్తయ్య గారు వంట చేసేస్తున్నారు పిల్లల కోసం, అలాగే బిందు ఏమో అట్లు వేస్తుంది. నేను వచ్చేసి ఇవన్నీ చేసుకుంటున్నాను. ఈ అట్ల తద్ది పూజ అనేది మా పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చేసుకున్నాం, వాళ్ళకి పెద్ద ఐడియా లేదు. ఇప్పుడు ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా పని చూసారా, నాకు అవి ఇవి అందించడానికి తెగ ట్రై చేసేసింది. సో ఇలా పసుపు అంతా కూడా రాసేసుకున్నాను బొందులకి. పసుపు రాసుకున్న తర్వాత తోరాలు కట్టుకోవాలండి చేతికి కట్టుకోవడం కోసం. అవి కూడా 11 ముళ్ళు వేసి కట్టుకోవాలి. అంటే 11 పువ్వులు కానీ ఆకులు కానీ అవన్నీ పెట్టి కట్టుకోవాలి. మన దగ్గర ఏవి ఉంటాయి అవి. నేనైతే ఇక్కడ చామంతి పువ్వు, ఇంకా బంతి పువ్వులు, మామిడాకులు, జామాకు, సీతాఫలమాకు, ఇంకా జాజాలు వేసాను కదా, ఈ జాజాలు మన దగ్గర ఏవైతే పత్రి ఉంటుందో అవన్నీ కూడా ఒక్కొక్క ఆకు తీసుకొని 11 ముళ్ళు వచ్చేలాగా కట్టుకోవాలి. అవి కూడా తోరాలు కూడా అన్ని విధంగా కట్టి ఉంచుకున్నాను. ఇవి చేసేటప్పుడు వీళ్ళిద్దరూ పక్కన కూర్చున్న అసలు ఎందుకు చేస్తున్నారు, ఇవి ఏం చేస్తారు, ఎవరికి ఇవ్వాలి అని అడిగేవారు. వాళ్ళు చెప్తే ఇలా ఈవినింగ్ వెళ్తామమ్మా అందరికి ఇస్తామంటే మేము కూడా వస్తామన్నారు. కానీ వాళ్ళు వస్తే వాళ్ళని రెడీ చేయించారు, మేము రెడీ అవ్వాలి, ఉపవాసంతో అవ్వదని ఇంక వాళ్ళని తీసుకువెళ్ళలేదు. తోరాలు అయితే ఈ విధంగా కట్టి పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు పసుపు ఉండలు చేయాలని చెప్పాను కదా, దానికోసం పసుపు తీసుకుని ఇలా వాటర్ కలిపి ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ముద్ద చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మేము గత 2 సంవత్సరాల నుంచి అట్ల తద్ది నోము అనేది చేయలేదండి. ఏ కారణం చేతైనా కూడా నోము చేయడం కుదరకపోతే కనుక మనం అప్పుడు ఉపవాసం ఉండిపోయి మనం చేసుకునేటప్పుడు ఈ పసుపు ఉండలన్నీ పంచిపెట్టుకుంటే సరిపోతుంది. జనరల్గా అయితే ఒక ఇయర్కి ఒక పసుపు ఉండి ఇస్తే సరిపోతుంది, కానీ మేము 2 ఇయర్స్ కూడా చేయలేదు కాబట్టి ఆ 2 ఇయర్స్ ఇది కలిపి ఒక్కొక్కరు 3 ఉండలు ఇవ్వాలి. అందుకోసం 3 సంవత్సరాలకి సరిపడగా ఉండలన్నీ కూడా చేస్తాను. తోరాలు ఇవ్వాలని చెప్పాను కదండి, అవి అన్నీ చేయాలంటే ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఇలా 11 పేటలు తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఈ ఉండల్లో పెట్టి చేసుకోవాలి. సో అన్ని ఈ విధంగా ఉండలు చేసుకున్నాను, అలాగే తోరాలు కూడా కట్టి ఉంచుకున్నాను. తాంబూలు ఇవ్వడం కోసం తమలపాకులు కూడా ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువ తీసుకున్నాం, అలాగే పువ్వులు ఇంకా జాజాలు. నేను ఇవన్నీ చేసేలోగా బిందు అట్లన్నీ వేసేసిందండి. ఇన్ని అట్లు వేసింది. ఇవన్నీ వేసుకొని పక్కన ఉంచేస్తాము. ఇప్పుడు దేవుడి గదిలో పీట పెడతాం కదా, దానికి పసుపు రాసుకుంటున్నానండి. ఈ పెట్టుకునే పీటకి పసుపు రాసుకుని ఇంకా పసుపు, కుంకుమ, బియ్యపిండి ఈ 3 కలిపి బొట్లు ఇంకా ముగ్గు అనేది పెట్టుకోవాలి. నేను ఈ విధంగా సింపుల్గా ముగ్గు వేసుకుని దీన్ని పసుపు కుంకుమతో బాగా డెకరేట్ చేసుకున్నాను. ఇలా డెకరేట్ చేసుకున్న పీటని పక్కన పెట్టుకున్నానండి. అంటే పసుపు రాసుకున్నాం కదా, అది తడి అనేది ఆరిపోతుందని కొంచెంసేపు పక్కన పెట్టుకున్నాను. ఇలా అన్నీ కూడా పూజకి రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ బ్రష్ చేసుకుని స్నానం చేయాలి.
ఈ బ్రష్ అనేది ఉద్దరేణి పత్తిరేణి ఉంటుంది, దాంతో చేసుకోవాలి. అలా బ్రష్ చేసేసుకొని తలస్నానం చేసుకున్నాము. తలస్నానం చేసిన తర్వాత అప్పుడు పూజకి కావాల్సినవన్నీ కూడా దేవుడి గదిలో అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నాను. ముందుగా దేవుడి గదిలో ఈ పీట అనేది పెట్టుకున్నానండి. పెట్టుకుని దానిపైన గౌరీదేవిని పెట్టుకున్నాను. గౌరీదేవి కూడా ఇలాగే పసుపు రాసి ఇంకా బొట్లు పెట్టుకొని ముగ్గు వేసుకుని ఉంచుకున్నాను. ఆ గౌరీదేవిని కూడా పెట్టుకొని అప్పుడు పూలు ఇంకా పత్తిరి ఇవన్నీ పెట్టుకున్నాను. అట్ల తద్దికి బయట మార్కెట్లో పత్తిరి అనేది అమ్మరండి. మనకి ఇంటి దగ్గర ఏవైతే దొరుకుతాయో వాటితోనే పెట్టుకోవాలి. మాకైతే లక్ష్మీపురం నుంచి బిందు వాళ్ళ అత్తయ్య గారు పంపించారు, అవే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ అట్లు మనం పెట్టేటప్పుడు ఆనపకాయ ఆకు ఉంటుంది కదా, ఆ పాదు ఆకుల మీద పెట్టుకోవాలి. ఆ ఆకుపై ఈ 2 వాయినాల అట్లు పెట్టుకుని అలాగే తాంబూలం ఇంకా పసుపుండలు తోరాలు ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. అన్నీ పెట్టుకొని పూలు అన్నీ పెట్టేసుకొని సిద్ధం చేసి ఉంచుకున్నానండి, జాజాలు అన్నీ పెట్టుకొని. సో ఫైనల్గా నేను ఎలా అయితే పూజకి రెడీ చేసుకున్నాను అనేది ఒక చిన్న క్లిప్పింగ్ తీసాను చూడండి. గడపకి కూడా పసుపు రాసి ముగ్గు పెట్టుకుని ఈ విధంగా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను. అలాగే దేవుడి గది లోపల కూడా క్లీన్ చేసి ఇలా సింపుల్గా ముగ్గులు వేసుకున్నాను. సో మొత్తం కూడా పూజకి సిద్ధంగా ఈ విధంగా అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను. పూజకి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ముత్తైదువులకి ఇచ్చే తాంబూలంలో 2 తమలపాకులు ఇంకా పువ్వు, ఏదైనా పువ్వు పెట్టచ్చు. నేనైతే చామంతి పువ్వు పెట్టాను. చామంతి పువ్వు అలాగే ఒక 3 పసుపుండలు, ఒక్క ఇంకా చిల్లర డబ్బు, అలాగే అరటిపళ్ళు పెడితే అరటిపళ్ళు లేదంటే బత్తాపండు ఏదైనా పండు పెట్టుకోవచ్చు. మేమైతే ఇప్పుడు బత్తాయి వేస్తాము, అవన్నీ ఇవ్వాలి. సో అవన్నీ కూడా వెళ్ళి అందరికీ ఇచ్చేసి వచ్చాము. సో ఫైనల్గా నేను రెడీ చేసుకున్నది ఈ విధంగా ఉందండి దేవుడి దగ్గర. ఇలా మొత్తం కూడా దేవుడి దగ్గర సిద్ధం చేసుకుని అప్పుడు మేము రెడీ అయ్యాము. అట్ల తద్ది రోజు తాంబూలాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చాలా బాగా రెడీ అవుతారండి. అంటే లక్ష్మికి అలా ఉట్టి పడేలాగా రెడీ అవ్వాలంటారు. పట్టు చీరలు ఉంటాయి కదా, మన పెళ్లి పట్టు శారీస్ కానీ ఏవైనా శారీస్ లేదంటే ఏవైతే అది కొత్తవి అవైనా కూడా కట్టుకోవచ్చు. నేనైతే ఈ విధంగా రెడీ అయ్యాను. ఈ శారీ వచ్చి మా పర్ణిక బర్త్డే ఫంక్షన్కి తీసుకున్న శారీ అండి. ఇది సెకండ్ టైం కట్టడం. ఈ శారీ కట్టుకుని ఈ విధంగా రెడీ అయ్యాను. అలాగే బిందు కూడా రెడీ అయింది. ఇద్దరు రెడీ అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయ్యాము ఈ ముత్తైదువుల దగ్గరికి వెళ్ళడం తాంబూలం తీసుకుని. సో నా ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. ఇలా రెడీ అయ్యి తాంబూలాలు ఇవ్వడానికి వెళ్ళేసరికి 4:30 అయిందండి టైము. అప్పుడు వెళ్ళి అందరికీ కూడా తాంబూలాలు ఇచ్చేసుకుని వచ్చాను. నేను ఎక్కడ కూడా వీడియో అనేది తీయలేదు, ఎందుకంటే మేము వేరే వాళ్ళకి తాంబూలం ఇస్తాం కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి వీడియోలో రావాలి అంటే నేను ఇంకెవరిని అడగలేదు. అందుకోసం ఆ క్లిప్పింగ్స్ ఏమీ కూడా యాడ్ చేయలేదు. ఇంటికి వచ్చిన తర్వాత దేవుడి గది లోపల కూడా పూజ చేసేసుకున్నాము. పూజ చేసుకునేటప్పుడు నేనేమీ వీడియో అనేది తీయలేదండి, పెద్దగా చిన్న క్లిప్పింగ్ మాత్రమే యాడ్ చేశాను. అలాగే ఇక్కడ దేవుడి గది లోపల పూజ చేసుకున్న తర్వాత చెరువు దగ్గరికి కూడా వెళ్తారండి అందరూ. కానీ మాకు చెరువు చాలా దూరం, అందుకోసం చెరువు దగ్గరికి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఒక టబ్తో వాటర్ తీసుకుని అలాగే శాండ్ తీసుకుని పాలల్లో గైరమ్మ అని చెప్పి పూజిస్తారు. అది మేము బయటన తులసమ్మ దగ్గరే పెట్టుకొని పూజ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ కూడా. ఈసారి కూడా అలానే చేసుకున్నాము. చెరువు దగ్గరికి వెళ్ళేవారైతే కూడా ఒక 5గురు లేదంటే 10 మంది ఆడవాళ్ళు అందరూ కలిసి సరదాగా వెళ్తారండి. వెళ్ళి అక్కడ దీపం పెట్టుకొని అప్పుడు ఇంటికి వచ్చి అప్పుడు ఇంటి దగ్గర కూడా దీపం పెట్టుకుంటారు. ఇంకా మేము వెళ్ళలేదు కాబట్టి 2 కూడా ఇంటి దగ్గరే చేసుకున్నాము. సో ఇలా పూజ చేసేసుకున్న తర్వాత బయటన తులసమ్మ దగ్గర కూడా ఎలా చేసుకున్నాము అనేది చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా పూజ అయిపోయిన తర్వాత మనం మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటాం కదండి. ఉపవాసం విరమించాలి అంటే కనుక చుక్కని చూడాలి అంటారు, లేదంటే చందమామ అయినా కూడా పర్వాలేదు. కానీ ఆ రోజు చాలా మబ్బుగా ఉందండి, ఒక చుక్క కానీ చందమామ కానీ ఏమీ రాలేదు. చాలాసేపు వెయిట్ చేసాం. అలాగే
ఇంకా తులసమ్మ దగ్గర కూడా ఎలా పూజ చేసుకున్నామో చూపిస్తున్నానో చూడండి. ఇక్కడ కూడా ఆనపకాయ ఆకులు ఉంటాయి కదా, అవి పెట్టుకొని దానిపైన ఈ అరటిపళ్ళు ఇంకా కొబ్బరికాయ ఇవన్నీ పెట్టాము. అలాగే జాజాలు వేసాను కదా, జాజాలు కూడా పెట్టుకున్నాను. ఇంకా తోరణాలు ఇవన్నీ పెట్టుకుని చక్కగా పూలు అవి పెట్టి కుంకుమ బొట్టులతో బాగా కొంచెం సింపుల్గా డెకరేట్ చేసుకుని అప్పుడు పూజ చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది చూడడానికి. అంటే ఎందుకో మాకే అనిపించింది చాలా లక్షణంగా ఉంది. దేవుడి గది కానీ ఇక్కడ కానీ చాలా బాగుంది చూడడానికి అనిపించింది. సో పూజ చేసుకునేటప్పటికి ఈవినింగ్ 6:30 అయిపోయిందండి. ఇంకా 6:30 అయ్యింది. అలా వెయిట్ చేస్తాం చుక్క ఏమీ రాకపోతే. అప్పుడు పైన టెర్రస్ పైకి వెళ్తున్నాము, ఏమైనా చుక్క కానీ చందమామ కానీ వస్తే చూద్దాము అని. కానీ ఏమీ రాలేదు. అట్లతద్ది పూజ అంతా కూడా చాలా బాగా జరిగిందండి. ఇప్పుడు చుక్క చూడాలి, చంద్రుడు కానీ, అందుకోసం పైకి వచ్చాం. కానీ వాళ్ళు మబ్బుగా ఉంది, ఎప్పుడు చుక్క వస్తుందో తెలియదు, అది చూడడం కోసం ఉన్నాము. సో నేను ఎంతవరకు తీసానో తెలియదు, మీ అందరికీ నచ్చిందైతే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు అట్లతద్ది ఎలా చేసుకుంటారనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమీ లేదు, ఆకాశం నల్లగా ఉంది, ఒక చుక్క లేదు, ఒక చందమామ లేదు.